అమ్మ మీ పేరేంటమ్మా? ఈశ్వరమ్మ అండి నా పేరు. మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చినాము, కానీ మా ఊరైతే వనపర్తి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆశ్రమానికి వస్తున్నారు? 2019 నుంచి. ఆశ్రమంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, చాలా బాగున్నాయి సార్. యోగ మార్గంలోకి వచ్చిన తర్వాత మీకు కలిగిన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఏమిటి? ఆరోగ్యం అయితే చాలా బాగుందండి. చేస్తున్నప్పటి నుంచి ఆరోగ్యం బాగుంది, అనుభూతులు బాగున్నాయి. అమ్మా ఏం అనుభూతులమ్మా? దేవుడికి సంబంధించినవి కనబడడం, ధ్యానం చేసినప్పుడు అలాంటి అనుభూతులు బాగున్నాయి. అమ్మా ఎన్ని గంటలు చేస్తారమ్మా రోజు ధ్యానం? ఉదయం ఈవినింగ్ అంటే గంటన్నర 3 గంటల టైం పడుతుంది నాకు. మార్నింగ్ ఎన్ని గంటల నుంచి చేస్తారు? గంటన్నర టైం పడుతుంది మార్నింగ్. అంటే 4 గంటల లేస్తా, 5:30 వరకు, 6 లోపల అట్లా కాకపోయినా 4:30కి అట్లా లేస్తా. ఆశ్రమంలో సేవలకు మీరేమైనా రుసుము చెల్లిస్తున్నారా? లేదండి, గురువుగారు ఎవరి దగ్గర రూపాయి కూడా తీసుకోవడం విషయం అయితే తెలుస్తుంది. ఆశ్రమానికి మీ విలువైన సలహాలు ఏమైనా ఉన్నాయా? నమస్కారం బదులు జై శ్రీరామ్ చెప్పండి. ఎందుకంటే మన హిందువులంతా జై శ్రీరామ్ అని చెప్పాలి, అంతే. నమస్కారం కాదు, జై శ్రీరామ్ చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే స్కూల్ పిల్లలు స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి చాలా అవసరం ధ్యానము. వాళ్ళని సమ్మర్లో పిలిపించి గురువుగారు కొద్ది రోజు వాళ్ళకి టైం కేటాయించి, స్టూడెంట్స్ ఇప్పుడు ఖరాబ్ అయిపోతున్నారు, పిల్లలు చెడు స్నేహాల వల్ల ఖరాబ్ అయిపోతున్నారు. పేరెంట్స్ చెప్తే కూడా వింటలేరు. అది ధ్యాన మార్గంలో వాళ్ళని నడిపిస్తే బాగుంటుంది. ఎట్లనైనా సరే సమ్మర్ హాలిడేస్లో కొద్ది రోజులు గురువు గారు స్టూడెంట్స్కి టైం కేటాయించి కొద్ది రోజులు కేటాయిస్తే ఆ పిల్లలు కూడా ధ్యానం చేసుకుంటారు. లేకపోతే ఇప్పుడు పిల్లలు అసలు స్మోకింగ్ చేయడం, పెద్దలంటే కూడా రెస్పెక్ట్ ఇస్తారు. అమ్మ సమ్మర్ హాలిడేస్ అంటే స్కూల్ ఉండవు, కాలేజీలు ఉండవు, గురువుగారు ఎలా స్పెండ్ చేస్తాడమ్మా స్టూడెంట్స్ తోని? వాళ్ళు రావాలి కదా, వాళ్ళని పిలిపించాలి గురువుగారు. ఇక్కడికి గురువుగారు ఆశ్రమానికి పిలిపించి గ్రూప్లో పెట్టాలి. నేను ఉంటున్నా అంటే పేరెంట్స్ పిల్లల్ని తీసుకొస్తే కొద్ది రోజులు ఇక్కడే ఉండి, ఎవరో ఎందుకు నేనే తీసుకొస్తాను మా పిల్లల్ని. గురువుగారు అనుమతిస్తే 15 days అయినా సరే తీసుకొచ్చి గురువుగారి దగ్గర ధ్యానం నేర్పించాలనుకుంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే పిల్లలు ఋషులు అవుతారు. పిల్లలు ఇప్పుడు దేహము పుట్టిగా, ఇప్పుడు మనిషి జన్మలు ఎన్ని జన్మలు? 84 లక్షల జన్మలు. మనిషి జన్మ రాక వస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే 84 లక్షల జీవరాశుల్లో మనిషిది ఒక జన్మ, మానవ జన్మ. అది ఎంతో పుణ్యం చేసుకుంటే వస్తుంది. ఆ జన్మని పుట్టిగా వేస్ట్ చేయకుండా ధ్యాన పరంగా పోయి మన తపశక్తిని సృష్టికి ధారపోస్తే బాగుంటుందని నా అభిప్రాయం. పిల్లలు ఎందుకు పనికి రాకుండా పోకుండా మంచిగా పూజ జపం అలాంటివి చేసి ఇలాంటి ధ్యానం కూడా చేస్తే బాగుంటుందని పిల్లలు గురువు చెప్తే వింటారు. కొంతమంది పిల్లలు వినకపోతుండొచ్చు, కానీ తీసుకురావాలన్నమాట. మా పిల్లలు అయితే వింటారు, వేరే పిల్లలు అయితే పిల్లలు చెడుకు అలవాటు అవుతుంది. పెద్ద పిల్లలు మాటినారు. చిన్నప్పటి నుంచి మనం వంగ తీసినాం అనుకోండి, సాధన వైపు మళ్ళిస్తే చిన్నప్పటి నుంచి పిల్లల్ని తీసుకురావాలన్నమాట. సాధన వైపు, భక్తి వైపు తీసుకొస్తే గురువుగారు అంటే ఎట్లయినా భక్తి ఉంటుంది వాళ్ళకి, పిల్లలకి. అందుకని ఆయన గురువుగారు చెప్పిన మాట ఏంటారు. కొద్ది రోజులు గురువుగారు ఆశ్రమంలో ఉండి సమ్మర్ హాలిడేస్ లా పిల్లల్ని గ్రూప్ లో పెడితే సరిపోతుంది. ఇప్పుడు నేనే తీసుకొస్తాను మా పిల్లల్ని, గురువుగారు సరే అంటే. అట్లనే కొంతమంది పేరెంట్స్ తీసుకొస్తారు గురువుగారి దగ్గరికి పిల్లల్ని. ఎందుకంటే పిల్లలు కూడా సాధన నేర్పారు. మనకంటే వాళ్ళకి పిల్లల ఫ్యూచర్ ఖరాబ్ అవ్వకుండా ఉంటారు అన్నమాట. పిల్లలు సాధన వైపు మళ్ళీ వాళ్ళకు మంచి అనుభూతి, మంచి లైఫ్ మంచి లైఫ్ ఉంటుంది. ఇంకోటి అంటే వృధాగా కాకుండా తపస్సు వాళ్ళు కూడా సాధిస్తారు. తపస్సు చేయాలన్నది నా కోరిక. అది